అనంతపురంలో మళ్ళీ తెర మీదకు వచ్చిన డంప్ యార్డ్. ఏ చిన్న ఎన్నికలైనా కానీ అంతకుముందు వచ్చే ఒక ట్రెండింగ్ టాపిక్ మన డంప్ యార్డ్. గత 2 దశాబ్దాలుగా ఇప్పటి ప్రజాప్రతినిధి అక్టోబర్ 2 కంతా డంప్ యార్డ్ క్లీనింగ్ అయిపోతుంది అని అన్నాడు అనేది ఒక అంశం అయితే, అంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధి ఈ డంప్ యార్డ్ మార్చకపోతే నేను అసలు వచ్చి ఓటే అడగను అన్న మహానుభావుడు. వీళ్ళందరూ ప్రతి సంవత్సరం ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఈ కథలు చెప్పడం, వెళ్ళిపోవడం, మనము బకరాల మాదిరి చూస్తూ ఉండడం తప్ప అంతకు మించి చేసింది ఏం లేదు. అంతెందుకు, ఇప్పుడు గత ప్రభుత్వంలో 23 కోట్లు ఇదే డంప్ యార్డ్ క్లీనింగ్ అని ఖర్చు పెట్టినారు. మరి క్లీనింగ్ అయిందా? కాలేదు. అప్పటి ఈ నగర మొదటి ప్రథమ పౌరుడు ఏమన్నాడంటే అంతా క్లీన్ అయిపోయింది అన్నాడు. ఆ రోజు మేము విజువల్స్ పెట్టి మరి ఇక్కడ కనపడుతున్నది ఏమి బంగారా అని అడిగినాం. లేదు, అంతా అయిపోయింది అని బుకాయించినారు. అంతా అయిపోయింటే మళ్ళా 3.5 లక్షల టన్నులు ఇప్పుడు ఎక్కడి నుంచి క్లీన్ చేస్తున్నారు? సగటున నగరానికి వచ్చేది 125 టన్నులు చెత్త. 3.5 లక్షల టన్నులు చెత్త రావాలంటే ఎన్ని రోజులు కావాలా? సో ఆ విధంగా ఇప్పుడు కూడా మళ్ళా అఫ్కోర్స్ ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏమంటే, ఈ ప్రభుత్వంలో పోయినసారి కేవలం 100 టన్నుల కెపాసిటీ ఉన్న బయోమైనింగ్ మిషన్ పెట్టింటే ఈసారి 200 టన్నుల కెపాసిటీ బయోమైనింగ్ కెపాసిటీ ఉన్న మిషన్లు 4 పెట్టి పనులు జరుపుతున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఎస్, డిలే అయింది. డిలే కావడానికి 1.25 లక్ష కారణాలు ఉంటాయి. అయినా అక్టోబర్ 2 చెప్పారు కాబట్టి అయ్యింటే చాలా బాగుండేది. కానీ ఎందుకు కాలేదని కూడా ఎవరు కూడా ముందుకొచ్చి ప్రజలకు తెలియచేయకపోవడం నిజంగా శోచనీయం. చెప్పాల్సింది ఎందుకు అక్టోబర్ 2 లోపల కాలేదు అనేది చెప్పింటే ఇంకా బాగుండేది. దీనివలన ఈరోజు కొన్ని వేల కుటుంబాలకి రాజీవ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల వ్యాధులు వచ్చి చనిపోతున్నారు. చనిపోవడం అంటే ఫిజికలీ కాదు, వివిధ రోగాలతో. కానీ ప్రజలను చలనం అనేది ఏమాత్రం లేదు. నాకు నవ్వబడితే నా వీపు నేను గోక్కోవాలి, కానీ ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఆ పని చేయడం, ఎవడో వచ్చి నా వీపు గోక్తారులే అని ఉన్నారు. సో ప్రజల్లో చైతన్యం వచ్చి వీళ్ళంతా రోడ్డెక్కి మేము ట్యాక్స్ పేయర్స్, మా ఆరోగ్యాలకి ఒక దుస్థితి ఏమిది అని చెప్పి ఈ డంప్ యార్డ్ని ఏ విధంగా పరిష్కార మార్గం కావాలంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చైతన్యపరులై అయితే కానీ ఇది కాదు. ఊరికే రాజకీయ ప్రయోజనాల కోసం మనం మాట్లాడినా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అనంతపురం నగరంలో కొన్ని దశాబ్దాలుగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ డంప్ యార్డ్ సంబంధించి గత 10 సంవత్సరాలుగా నేనైతే వ్యక్తిగతంగా అనేకమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా పెద్ద కార్యాచరణ కార్యక్రమాలు కూడా కొనసాగించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అనంతపురం నగరంలో 20% ప్రజల మీద దుమ్ము, ధూళి, దుర్వాసన, దుర్గంధం, అదేవిధంగా వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. తక్షణమే డంప్ యార్డ్ను తీసివేయాలి అని చెప్పి ఈ ప్రాంతం నుంచి ఊరి బయటికి మారుమూల ప్రాంతాలకు తరలించాలని చెప్పి మేము కోరడం జరిగింది. కానీ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరుగుతోంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఇక్కడ డంప్ ఉందో డంపును పూర్తిగా తీసివేసి వేరే ప్రాంతాలకు తరలించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.